విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నూతన టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయ అభివృద్ధిలో భాగంగా 160 కోట్లతో కొత్త టెర్మినల్ భవనాన్ని నిర్మాణం చేపట్టారు. విజయవాడకు చేరుకున్న ప్రయాణికులను నూతన టెర్మినల్లోని అరైవల్ బ్లాక్ నుంచి అనుమతిస్తున్నారు. దేశంలోని అన్ని నగరాలకు సర్వీసులను పెంచే విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విమానాశ్రయ అధికారులను ఆదేశించారు. అన్ని ఎయిర్లైన్స్ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ ట్రూజెట్ మొదటి సర్వీసును ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మధుసూదనరావు ప్రారంభించారు. కొత్త సర్వీసుతో గన్నవరం నుంచి రాకపోకలు సాగిస్తున్న విమాన సర్వీసుల సంఖ్య 17కు పెరిగింది. ఆలస్యం లేకుండా కొత్త టెర్మినల్ను ప్రయాణికులకు అందుబాటులోనికి తీసుకురావడంపై పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సంబంధిత అధికారులను ప్రశంసించారు. ప్రస్తుతం అంతర్జాతీయ సర్వీసులు గన్నవరం నుంచి గాల్లోకి ఎగరడమే మిగిలి ఉంది. దీనికి సంబంధించిన ఫైల్ సిద్ధమై కేబినెట్లో ఆమోదం పొందేందుకు ముందుకు కదిలింది.